హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పీడ్ వీల్స్. ఒక రెండు మోడల్స్ చిన్న ఫ్యూచర్ డిఫరెన్స్తో ఇప్పుడు షోరూంలో అవైలబుల్ ఉన్నాయి. వాటిలో ఎలాంటి కామన్ డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది ఈ ఫుల్ రివ్యూలో చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన న్యూ యారిస్ గురించి మనం తెలుసుకుందాం. టొయోటా న్యూ యారిస్ గురించి మనం బ్రీఫ్గా వెళ్ళే ముందు మనము 1500cc ఇంజన్తో మనకి న్యూ యారిస్ అనేది మనకి అవైలబుల్ ఉంది. సో మనకి న్యూ యారిస్ ఫ్రంట్ ప్రొఫైల్ తీసుకున్నట్టయితే మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయండి. సో బేసిక్ నుంచి మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేది మనకి అవైలబుల్ ఉంది అండ్ ఇండికేటర్స్తో ఉన్నదండి అండ్ హై ల్యాంప్ మోడ్ కూడా మనకు ఉంది. అండ్ అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ ప్రొఫైల్లో మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో అండ్ మనకి ఫ్రంట్ మొత్తం బ్లాక్ ఫినిషింగ్ వీల్తో మనకి ఫ్రంట్ ప్రొఫైల్ చాలా ప్రీమియంగా మనకి కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సిల్వర్ అలాయ్ వీల్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్ వర్షన్ నుంచి మనకి అలాయ్ వీల్స్ అనేది అందుబాటులో ఉంటుంది. అండ్ రేర్ వ్యూ మిర్రర్ మీద కూడా మనకి ఇండికేటర్ లైట్స్ ఇచ్చారు. సో ఇండికేషన్ లైట్స్ మనకి ఇక్కడ చూస్తున్నాము. అండ్ అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మనకి సైడ్ ప్రొఫైల్ కూడా చాలా బెటర్ వీల్ బేస్తో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాము. సో రేట్ సీటింగ్ కూడా మనకి బెటర్ లెగ్ స్పేస్ మనకి అవైలబుల్ ఉంటుంది. అండ్ మనకి డీప్ క్రెస్టెడ్ మనకి బూట్ మనకి టెయిల్ ల్యాంప్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మనకి ఏరోఫిన్స్ కూడా ఇచ్చారండి. సో యారిస్ వెహికల్ కూడా మనకి టొయోటాలో ప్రతి వెహికల్ కూడా ఏరోఫిన్స్ అనేది టెయిల్ ల్యాంప్లో యాడ్ చేయడం జరిగింది. సో అండ్ మనకి ఎల్ఈడి మనకి టెయిల్ ల్యాంప్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ రేర్ సెన్సార్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ వేరియంట్లో. సో బేసిక్ సెకండ్ వెర్షన్ నుంచి మనకి సెన్సార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా మనకి రేర్ రిఫ్లెక్టర్స్ కూడా రైట్ అండ్ లెఫ్ట్ 2 రిఫ్లెక్టర్స్ మనకి ఇవ్వడం జరిగింది. స్మార్ట్ ఎంట్రీ కూడా మనకి అవైలబుల్ ఉంది. సో మనకి ఈజీ ఎంట్రీ మనకి ఉంటుంది. సో మన ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇప్పుడు బేసిక్గా మనం డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఇచ్చారండి. సో డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ మనకి స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు. టిల్ట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టీరింగ్ మనకి అవైలబుల్ ఉంది. ఆల్ డోర్ పవర్ విండోస్ విత్ డ్రైవర్ సైడ్ మనకి యాంటీ పించ్ అనేది ఉంటుంది. అండ్ మనకి అవుటర్ రైట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారండి. అండ్ అదేవిధంగా చూసుకుంటే మనకి పుష్ స్టార్ట్ బటన్ అవైలబుల్ ఉంది. సో బేసిక్ సెకండ్ వర్షన్ నుంచి మనకి పుష్ స్టార్ట్ బటన్ అవైలబుల్ ఉంది. అండ్ అదేవిధంగా మన స్టీరింగ్ మీద చూసుకున్నట్టయితే మనకి ఎంఐడి డిస్ప్లే కంట్రోల్స్. సో స్టీరింగ్ మీద ఎంఐడి డిస్ప్లే కంట్రోల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. సో ట్రిప్ కూడా మనం చూసుకోవచ్చు. సో మన డ్రైవింగ్ కంఫర్ట్ కోసం మనకి స్టీరింగ్ మీద ఇవ్వడం జరిగాయి బటన్స్ కూడా. అండ్ మనకి ఆడియో కంట్రోల్ బటన్స్ కూడా ఇచ్చారండి. సో ఆడియో కంట్రోల్స్ కూడా మన స్టీరింగ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా స్టీరింగ్ కూడా మనకి టిల్ట్ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చారు. సో అన్లాక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా మనము మన హైట్ అడ్జస్ట్మెంట్ బట్టి మనము కంఫర్ట్ డ్రైవింగ్ కోసం మనం టిల్ట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మ్యూజిక్ సిస్టమ్ అనేది మనకి సెకండ్ వర్షన్ నుంచి అవైలబుల్ లేదు, బేసిక్లో కూడా అవైలబుల్ లేదండి. సో మనకి ఈ సెకండ్ వర్షన్ నుంచి మనకి మ్యాక్సిమం 3 ఇయర్ బ్యాగ్స్ కూడా యాడ్ అవుతున్నాయి. ఎందుకంటే యాజ్ డ్రైవర్ని అండ్ డ్రైవర్ ఫ్రంట్ అండ్ కో ప్యాసింజర్. సో ఇలా 3 ఇయర్ బ్యాగ్స్ మనకి బేసిక్ వర్షన్ నుంచి అవైలబుల్. టొయోటా నుంచి మనకి సేఫ్టీ కన్సర్న్గా 3 ఇయర్ బ్యాగ్స్ ఆల్ వేరియంట్స్ నుంచి మనకి 3 ఇయర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అదేవిధంగా మనకి యారిస్లో టొయోటా న్యూ యారిస్లో కూడా మనకి బేసిక్ నుంచి 3 ఇయర్ బ్యాగ్స్ యాడ్ అవుతున్నాయి. అదేవిధంగా సెకండ్ వర్షన్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ సెకండ్ వర్షన్ కూడా 3 ఇయర్ బ్యాగ్స్ ఇచ్చారు. అండ్ మనకి స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ కూడా ఇచ్చారు. అదేవిధంగా మనకి ఏంటంటే మ్యూజిక్ సిస్టమ్ ఒకటి మనం అప్గ్రేడ్ చేసుకుంటే సరిపోతుంది. బై డిఫాల్ట్గా మనకి స్టీరింగ్ మీద ఎలాగో మనకి ఆడియో కంట్రోల్స్ అండ్ ఇవన్నీ ఫంక్షన్స్ మనకి ఇచ్చారు కాబట్టి మ్యూజిక్ సిస్టమ్ ఒకటి అప్గ్రేడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఇక్కడ మనం చూడొచ్చు. టెంపరేచర్ డిక్రీజ్ చేసుకోవచ్చు, బ్లోవర్ స్పీడ్ కూడా డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మనకి ఇవ్వడం జరిగింది. సో మనం చూస్తున్న ఆటోమేటిక్ వెర్షన్ యాజ్ మాన్యువల్లో కూడా మనకి మాన్యువల్ గేరింగ్ ఒకటి వస్తుంది. అండ్ ఫీచర్స్ అన్నీ అయితే సేమే ఉంటాయి. బట్ మాన్యువల్ గేరింగ్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది అవైలబుల్లో. అండ్ మీరు పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్ మనం ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కంపార్ట్మెంట్ లైట్స్ కూడా మనకి ఇచ్చారు. అండ్ క్లాసెస్ స్టోరేజ్ కంపార్ట్మెంట్ కూడా ఇచ్చారు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ రేర్ వ్యూ సీటింగ్ చూసుకున్నట్టయితే మనకి చాలా కంఫర్ట్ సీటింగ్ ఉంది. సో లెగ్ స్పేస్ కూడా చాలా బెటర్ కంఫర్ట్ ఉంది. అండ్ ఆర్మ్రెస్ట్ కూడా ఉంది, విత్ కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి మనకి. అండ్
చూసుకున్నట్టయితే మనము ఇక్కడ ఇది వరకు మనకి ప్రీవియస్ యారిస్లో మనకి చూసుకున్నట్టయితే హంప్ కొంచెం ఎక్కువ ఉండింది. 30 mm వరకు మనకి హంప్ కూడా తగ్గించారు. సో ఫ్లాట్ బాడీ ఇచ్చారు. ఫ్లాట్ బాడీ వల్ల మనకి ఏంటంటే మిడిల్ రో సీటింగ్ వాళ్ళు కూడా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. 3 members కంఫర్టబుల్ రేర్ సీటింగ్లో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో 3 members కూడా లెగ్ స్పేస్ కూడా చాలా కంఫర్టబుల్గా వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకి చూసుకున్నట్టయితే రేర్ ఏసీ వెంట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ రేర్ ఏసీ వెంట్ మనకి రూఫ్ మౌంటెడ్ ఇచ్చారు. సో బేసిక్గా కింద వస్తుంది, బట్ మనకి ఇప్పుడు యారిస్ నుంచి మనకి బెటర్ పైన ఇచ్చారు. సో ఈ రూఫ్ మౌంట్ ఏసీ వల్ల మనకి కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో డైరెక్ట్ ఎయిర్ కూడా మనకు వస్తుంది. అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఆటోమేటిక్గా మనం ఆపరేట్ చేసుకునే విధంగా బ్లోవర్ స్పీడ్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఆటోమేటిక్ ఏసీ అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ మన క్యాబిన్ లైట్స్ కూడా ఇచ్చారు. అండ్ మనకి ఈ బేసిక్ సెకండ్ వర్జన్ నుంచి కూడా మనకి సీట్ కవర్స్ ఒకటి అప్గ్రేడ్ చేసుకుంటే మనకి అండ్ మ్యూజిక్ సిస్టమ్ అండ్ సీట్ కవర్స్ ఈ రెండు అప్గ్రేడ్ చేసుకుంటే మనకి టాప్ అండ్ సెగ్మెంట్ లాగానే ఉంటుంది. యాజ్ లెదర్ సీట్ కవర్స్ మనకి టాప్ అండ్ సెగ్మెంట్లోనే అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఈ బేసిక్ వర్జన్ నుంచి మనము సీట్ కవర్స్ ఒకటి అప్గ్రేడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, మనకి టొయోటా న్యూ యారిస్ అనేది మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ 8,86,000 నుంచి టాప్ వర్జన్ నుంచి 14,46,000 వరకు మనకి అవైలబుల్ ఉంటుంది. సో మనకి బెటర్ బేసిక్ నుంచి మనకి అన్ని ఫీచర్స్ వచ్చేస్తున్నాయి. కాబట్టి సో మనకి నాకు తెలిసి మనకున్న అవసరం బట్టి మనకి బేసిక్ సెకండ్ వర్జన్ నుంచి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కవర్ అవుతాయి. ఒక మ్యూజిక్ సిస్టమ్ ఒకటి అప్గ్రేడ్ చేస్తే సరిపోతుంది. The Amaze or new Amaze with this is a third generation vehicle, sir. Before this we had a 2 Amaze, Okay. which has done good in the market. So that's the reason they have come up with new model. Every time they need some upgradation for customers. Okay. So they have changed some front fascia Yeah. of this new Amaze. So here you have the chrome finishing with Honda logo. Okay. Honda logo, which tells the heritage of Honda. Apart Okay. from that, if you see the design of the car is, it's very attractive as well as it's very safe, because the this is a Ace body structure platform made, sir. This is the second model, sir, in Amaze. Okay, Like we have around 4 variants in Amaze. Okay. Then we have S model, Okay. and we have a V model. Okay. Then we have a VX model. Okay. The changes you get in model to model is like you will get the convenience feature additional. Okay. Suppose like in this you don't have a button start and all. The next version will have a more convenience feature. Okay. Instead of key, you will have a button start, Okay. and you have a keyless entry. Petrol and diesel, we have different ground clearance, sir. And we have a automatic vehicle also in this. Okay. Whereas CVT transmission you don't find in any other cars in this segment generally. So if you go with the CVT transmission, it is a continuous variable transmission, sir. దీనిలో మీకు విజిబిలిటీ ఎక్కువ వస్తుంది. Okay. And apart from that, the bulb in like whatever bulb is there in this, that is a durable for long time. You do not to change the bulb also. In some cars, in some manufacturers, they give you spare bulbs with the car. Yeah. Okay. But we don't give the spare bulb because we have a trust on the build quality of the bulb also. Compared to other manufacturers, Honda has more durable parts. Okay. Whereas spark plug, if you see, that has a longer duration. You don't have to many parts in this car is much higher compared to the other manufacturer. Okay. You don't have to change actually. Sir, you have a 14 inches tire, sir, Okay. in the S version and E version, and you have a wheel caps for this car.
Okay. Is this version. The other two version, top two version, come with alloy wheels with 15 inches tire. So ground clearance for this car is 170 mm, sir. Whereas for diesel is 172 mm. Okay. Because the engine is bigger. So that's the reason. Generally, Honda people will see the ground clearance much. Previously, used to have a lesser ground clearance. Now it's 170 is more than enough for any city driving or any other bumpy roads or path holes and all. You can easily travel in this car. It's very attractive as well as it is very it gives you a good stability when you drive on highway also. Suppose you are driving on high speed, the wind which is coming from either ways will cut with this shape. So when you see the rear side of the car, sir, the shape of the boot is attractive as well as stylish. Yeah. Whereas if you see the tail lamps, it's a C-shaped tail lamp, sir, Okay. and it gives a better visibility of the third person also. If you third person also can see the car light easily whenever you're stopping the car. Okay. And you have a high mount stop lamp, sir. Okay. If the car coming from a far way, the person can see that you are stopping the car. So you have a 420 liters boot space, sir, one of the highest boot space in the segment. And apart from that, like if you see any other car in this segment, you don't have this much of boot space. This is the lower end model, sir. So in the top end, you have a camera which will be fixed here, and you have a you can be visible in the touch screen, which is there in the like you will have a navigation, you will have a Android Auto, Apple CarPlay. If you want to mirror, like you can use your phone, you can connect your Apple CarPlay, and you can use it. Like you have a sensors from the basic second model itself, S model. But camera you will get in a top model itself. Okay. Because touch screen and camera you have in a top end model. Okay. This is a S version key, sir. Okay. You have a lock unlock in the key itself. Okay. So in top end model you will have a keyless entry and all. Okay. But still in this version also you will get a like lock unlock on the key itself only. Only, So okay. you can use that. When you unlock the door, you can just get into the car, and the opening of the door is wider. So if the old age person is sitting also, they can comfortably get in, get out. And these are the switches, sir. You have electrical adjustable mirrors. This is a power window switches you have, sir. Acha. Okay. And this is auto one touch power window down. Okay. You have to press once and it will get down. And you have a foldable mirrors, electrical foldable mirrors. One touch you can fold and you can unfold it. Okay. Tilt steering, sir. You can tilt up and down. Okay. And you have audio controls and Bluetooth connectivity on the steering. Okay. Suppose while driving, if you want to change the channels or tracks, you can change from here. Okay. And if you want to increase the volume also, you can increase from here. Okay. And you have a Bluetooth connectivity. You can lift the call and you can end the call from it itself. It's chala comfortable gripping untadi sir idi. So like whenever you on the car, you will find this symbol, sir. So this is like door opening symbol as door is open, and you have a seat belt reminder, and you have a airbag symbol, and you have a battery symbol, steering symbol, and all these symbols, like this is engine malfunction symbol, sir. Okay. Whenever suppose once you start the car, this all symbol should be gone. Okay. Suppose any symbol is reflecting, you have a problem in that particular function, and you have a speedometer as well as RPM meter in this, sir. Okay. And you have a digital fuel meter, and you have a time setting and all. You have some changes, trip A, trip B, average kilometers, all this you can see in this అంటే car. యావరేజ్ కిలోమీటర్స్ Per అంటే liter. మనం ఇప్పుడున్న పెట్రోల్ తో మనం ఎంత దూరం వెళ్ళగలం యావరేజ్ ఎంత ఇస్తుంది మీ వెహికల్, లైక్ మీ 1 కిలోమీటర్లో ఎంత ఇస్తుంది. మనకు విండ్షీల్డ్ కూడా వైడ్ ఉంటుంది సార్, మీకు విజిబిలిటీ కూడా చూస్తే ఈజీగా విజిబిలిటీ ఉంటుంది. ఇన్ సమ్ కార్స్ ఈ పిల్లర్ వచ్చేసి మీకు ఈ రిఫ్లెక్షన్ స్టాప్ చేస్తుంది, కానీ దీని డిజైన్లో మీకు విజిబిలిటీ చాలా క్లియర్ ఉంటుంది మీరు కూర్చొని చూస్తే. ఇంకొకటి మీకు ఈ ఫంక్షన్ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉంటుంది సార్, మాన్యువల్గా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్, యూ కెన్ జస్ట్ ఇంక్రీజ్ ద హైట్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ డిక్రీజ్ ద హైట్. సో ఈ డాష్ బోర్డ్ ఎట్లా అంటే చాలా వైడ్ ఇచ్చేస్తారు కొంతమంది, దానివల్ల స్పేస్ అనేసి చాలా తగ్గిపోతుంది క్యాబిన్లో. ఈ చిన్న సెగ్మెంట్ వెహికల్లో కూడా మీకు స్పేస్ రావడం కారణం ద ఇంటెలిజెంట్లీ యూజ్ అండ్ మేనేజ్ స్పేస్ ఇన్ ద కార్. ఓకే. సో దే హ్యావ్ మేనేజ్ వెల్
whatever like is there. అవును. Limited space they have used for limited things. So you have a 5+1, sir. Okay. 5 forward and 1 reverse. ఓకే And here you have a power socket, sir. ఓకే Like you can use as use a charger. Like Okay. you can use it from here. Until sir, you can see. యా ఓకే So whenever you are getting in and getting out, 4 sides 4 side ఉంటుంది మీకు just to hold it and you can get in and Okay. get out with this car comfortably. Sir, this is a basic model, no? If you go with the top end model, you have a touchscreen music system, ఓకే and with like you will have a Android Auto and Apple CarPlay, ఓకే and you have a reverse camera which will be you can see in the అవును this thing mirror, Okay. the display which will Okay. get with the system, ఓకే and these all things you will get in this car, sir. So apart from all these things, the value of this car is very reasonable compared to other brands Okay, and all. okay. Sir, if 2 persons are traveling, you have an armrest also, sir. So it's a comfortable while driving on highways and all, and you have a cup holders also in this car. So generally you will not see in the entry level sedans, but in this car you have a armrest with cup holders, which is also a convenience features. So coming to the engine, sir, like we have a petrol and diesel engine in this. Okay. Petrol is 1200 cc, ఓకే and diesel is like 1.5 liter engine. Exact is 1498 cc in diesel, and petrol is 1199 cc. So in this Miki 90 ps power వస్తుంది at the rate of 6000 rpm. ఓకే Whereas diesel వచ్చేసి మీకు 100 ps power at the rate of 3600 rpm. And diesel automatic వచ్చేసి 80 ps at the rate of 3600 rpm. So engine వచ్చేసి మనకి 3 years unlimited kilometers warranty. ఓ ఏ బ్రాండ్లో మీకు అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ఇయర్ సార్. అవును ఈవెన్ మన వన్ ఆఫ్ ద మార్కెట్ లీడర్స్ ఆల్సో దే విల్ గివ్ యూ 2 years ఆర్ 40,000 ఓన్లీ కిలోమీటర్స్. హోండా అనేది మనకి 3 ఇయర్స్ ఇస్తుంది 3 years unlimited kilometers. kilometers, And third, fourth year also we are giving free. ఓకే So 5 years you will get a warranty for the engine. ఇంజన్ Apart from that, another 5 years if you want to extend also, Honda is now they have implemented with 10 years warranty. ఓకే ఓకే So another 5 years also, which is సో కస్టమర్స్కి బెస్ట్ సర్వీసెస్ ఇవ్వడానికే మీరు ఇలాంటి కంఫర్ట్స్ అనేది హోండా తీసుకుంటారు. yes sir. ఓకే ఓకే So this is the ex-showroom price of this car, sir. SMT, which is starting from 6,81,900 ex-showroom price. ఓకే ఇది ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుందండి? 8,13,000 ఉంది, sir. ఓకే 4th and 5th year warranty, which we are giving free of cost. Okay. So we will not add that amount. ఓకే So and then you have a roadside assistance if you want. You can take for 3 years, and 2 years also you have the roadside. 4 years also you have the roadside assistance. చూశారు కదా టొయోటా యారిస్ అండ్ హోండా అమేజ్ యొక్క ఫుల్ రివ్యూ. వీటిలో ఏది బెస్ట్ అనేది మీరే చూస్ చేసుకోండి.